బోరబండ కళాశాలలో ఉన్న విద్యార్థులు, సంఘము, సంఘ కాపరి, మా ప్రియులైన పిల్లలతో ఇలా కలుసుకోవటం, మీ వాక్యమును ధ్యానించే అవకాశం మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఆరాధనలో నిత్యం ఇలాగే పాల్గొని మీ మంచి వాక్య ధ్యానం చేసే భాగ్యము నిత్యం మాకు ఇలాగే అనుగ్రహిస్తారని ఆశపడుతూ, ఈ సమయంలో భార్యాభర్తలు సంఘంలో ఎలా ఉండాలి, సంఘం వెలుపల ఎలా ఉండాలి, వారి పాత్రను, వారి బాధ్యతను తెలుసుకునేలాగున కృప చేస్తారని ఆశపడుతూ, యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం మాస్టర్ పెంచండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ రావు గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, భార్యాభర్తలు సంఘంలో ఎలా ఉండాలి, సంఘం వెలుపల అంటే సమాజంలో ఎలా ఉండాలి, ఇది మన పాఠ్యాంశము. జాగ్రత్తగా మనం విందాము. మీ అందరి కోసం కొన్ని విలువైన మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, భార్యాభర్తలు ముందు సమాధానంగా ఉండాలి. కొంతమందికి సమాధానం ఉండదు. భార్యాభర్తలు అసలు ఇంట్లో అంత మంచిగా ఉండట్లేదు చాలామంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అందరికీ మంచిగానే కనబడతారు, కానీ ఇంటికి వెళితే ఇల్లు ఒక అగ్నిగుండంలా, నరకంలా ఉంటుంది. సరిగ్గా మాట్లాడుకోరు, సరిగ్గా కుటుంబంలో కలివిడిగా ఉండరు. ఎవరి నిర్ణయాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మనసులు కలవరు. మనుషులు మాత్రం కలిసే ఉంటారు. ఇది ఒక దౌర్భాగ్యకరమైన స్థితి. కుటుంబంలో ఇలా ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ యజమాని భర్త, కుటుంబ యజమానురాలు భార్య. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల లోపం ఉన్నప్పుడే పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఒక మాదిరిగా జీవిస్తారో పిల్లలు కూడా చాలా బాగుంటారు. సమాజాన్ని చూసినప్పుడు దేవుడికి ఏం చెప్పాలనిపించింది అంటే, ఒక కుటుంబాన్ని చూసినప్పుడు, సమాజంలోని కుటుంబాలన్నిటిని చూసినప్పుడు దేవుడికి ఏం చెప్పాలనిపించింది అంటే, హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 44వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడో. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం. సామెత చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని నిన్ను గూర్చి అంటారు. చూసారా ఈ మాట ఎలా ఉందో? అంటే తల్లి ఎలా ఉంటుందో బిడ్డ అలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు కూడా అలాగే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులారా, అసలు
ముందు మీరు బాగుండకపోతే మీ పిల్లలు బాగుండరు. అది మీకు తెలియాలి. మీరే చెడు వ్యసనాలకు బానిసైపోయి చెడు అలవాట్లతో మీరే ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మీ పిల్లలు మీకంటే ఘోరంగా తయారవుతారు. మీకంటే ఘోరంగా తయారవుతారు. కాబట్టి మీరు ఇంటికి ఒక గురువు లాంటి వారు. మీ పిల్లలకి మీరే గురువులు. అమ్మా నాన్న పిల్లలకి గురువులు. ఇది నేనన్న మాట కాదు, దేవుడే చెప్పిన మాట. హెబ్రీ పత్రికలో చెప్పాడు ఈ మాట. ఏమండి? శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. 12:9 మేబీ అనుకుంటాను. ఒకసారి తీస్తారా? రెఫరెన్స్ కరెక్టేనా? 12:9 హెబ్రీ పత్రిక. శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకి శిక్షకులు. అంటే మిమ్మల్ని దేవుడు ఏమంటున్నాడు? యు ఆర్ ద మాస్టర్స్. మీరు శిక్షకులు, మీరు గురువులు అన్నాడు. అమ్మా వింటున్నావా? ఓ తండ్రి వింటున్నావా? నువ్వు మాస్టర్వి. మీరిద్దరు మాస్టర్స్ నీ పిల్లలకి. మొట్టమొదటి గురువు ఎవరో తెలుసా? కుటుంబంలో అమ్మ నాన్న. ఎంత మంచి బాధ్యత, ఎంత మంచి డిజిగ్నేషన్ అండి మనకి. నువ్వు అమ్మవయ్యావు అంటే, నువ్వు నాన్నవయ్యావు అంటే గొప్ప డిజిగ్నేషన్ ఇచ్చాడు నీకు దేవుడు. గురువు. యు ఆర్ ద మాస్టర్. శిక్షకుడువు నువ్వు. నీ పిల్లలని సన్మార్గంలో, నీతి మార్గంలో నేర్పించి నడిపించే మాస్టర్వు నువ్వు. ఎంత మంచి బాధ్యత తల్లి తండ్రి అంటే కదా. పిల్లలు ఎప్పటి నుంచి నేర్చుకుంటారో తెలుసా అండి? తల్లి గర్భంలో నుంచే నేర్చుకుంటారు. తల్లి గర్భమే ప్రారంభపు పాఠశాల. ఆ తర్వాత తల్లి ఒడి రెండవ పాఠశాల, మూడవ పాఠశాల. మనం పెరుగుతున్న ఇల్లు మూడవ పాఠశాల. కాబట్టి ముందు మీరు బాగుండాలి. మీరే దెబ్బలాడుతూ, మీరే తిట్టుకుంటూ, మీరే కొట్టుకుంటూ, మీరే ఇంట్లో చెడు పనులు చేస్తూ ఉంటే మీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి మీరు ముందు చాలా బాగుండాలి, చాలా బాగుండాలి. చాలా బాగున్న మీరు మీ పిల్లలు అందరూ కలిసి దేవుడి సన్నిధికి రావాలి. ఇది మీ బాధ్యత. సకుటుంబ సమేతంగా రావాలి. అలాగే వస్తున్నారా దేవుడి సన్నిధికి? కుటుంబాలతో సహా వాక్యం వినటానికి, ఆరాధనకి, దేవుని సన్నిధికి, దైవ కార్యక్రమాలకు, సంఘం ద్వారా, సహవాసం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తల్లి తండ్రి పిల్లలు అందరూ కనపడాలి. కానీ తల్లి తండ్రి పిల్లలు అందరూ ఎక్కడ కనపడతారో తెలుసా? ప్రార్థనలో కాదు, ఫంక్షన్లో కనపడతారు. విచిత్రం ఇది. ఫంక్షన్ అంటే అందరూ వెళ్ళి ఆడ కూర్చుంటారు. అవునా? ఆరాధన అనుకోండి, ఈరోజు నువ్వు వెళ్ళు, వచ్చేవారు నేను వెళ్తా, వంతులు వేసుకుంటారు. ఇది రైటా? ఇది రైటా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు చూడండి ఏమంటున్నాడో. సంఖ్యాకాండంలో ఒక మాట మనం చదువుకుందాం. 28వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. సంఖ్యాకాండంలో 28వ అధ్యాయం 18వ వచనంలో,
మీరందరూ పరిశుద్ధ సంఘముగా మొదటి దినమున కూడుకోవాలి అన్నాడు. ఒక రోజున ఇశ్రాయేలులకు కొన్ని పండగలు ఇచ్చి దేవుడు ఆ పండుగలను ఆచరించే సమయంలో మీరు సంఘముగా ఒక చోట కూడుకోవాలి, మొదటి దినమనే పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. కూడుకోవటం ఎంత అవసరమో తెలుసా అండి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవటం ఎంత అవసరం. ఆ రోజేమో పండుగలకు కూడుకోమన్నాడు, ఈరోజు సంఘముగా సమాజముగా వాక్యము నేర్చుకోవటానికి, ప్రభువుని స్తుతించటానికి, పాడటానికి, జీవఫలాన్ని అర్పించటానికి కూడుకోమంటున్నాడు దేవుడు. చాలామందికి దీని విలువ తెలియదు. దేని విలువ? సమాజంగా కూడుకునే దాని విలువ తెలియదు చాలామందికి. అందుకే ఆరాధనకి డొమ్మా కొడుతుంటారు. స్కూల్కి ఎగ్గొట్టినట్టు, పిల్లలు స్కూల్కి డొమ్మా కొట్టినట్టు ఆరాధనలకి ఎగ్గొట్టుతుంటారు. పోతే ఏంటి, పోకపోతే ఏంటిలే అనుకుంటారు. కానీ మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలీదు. సకుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి సమాజంగా కూడుకోవటం అవసరం ప్రియులారా. నేను ఓపెన్గా మాట్లాడతాను. నా పేరు రాంబాబు అయితే ఒక ఆయన నాకు ఒక పేరు పెట్టారు, నీ పేరు రాంబాబు కాదు టైం బాంబు అని. అంటే నేను పేలిపోతానని పెట్టాడు అనమాట. నిజమే, నాకు నిజమే అనిపించింది. నా క్యారెక్టర్ తగ్గట్టుగా పెట్టావు, మంచిది. భార్య భర్తలు ఇప్పుడు జంటలుగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళు ఎత్తమాకండి, ఆ భాగ్యం వారికి లేదు. జంటలుగా వచ్చిన వాళ్ళు చేయెత్తండి. చూసారా? రాని వారు దివ్యమంగళ రూపం చూపించండి. ఇప్పుడు సింగిల్గా వచ్చిన వాళ్ళు ఒకసారి చేయెత్తండి. కొంతమంది అవపడుతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి. కొట్టరా చప్పట్లు? జంటలుగా వచ్చిన వారి కోసం, మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి. చప్పట్లో జోష్ లేదు. నిజంగండి, భార్య భర్త పిల్లలు అందరూ ఆరాధనకి వెళ్ళాలి. ఆరాధనకి వెళ్ళటం నీ బాధ్యత. సమాజంగా కూడుకోవటం సంఘములో నీ బాధ్యత. సంఘమైన మీరు సమాజంగా కూడుకోవాలి, కుటుంబాలతో సహా. ఇది మీ బాధ్యత. ఆదివారం ఆరాధనకు రావట్లేదంటే మీరు ఏం మరిచారని అర్థం? మీ బాధ్యతను మరిచారని అర్థం. మీ బాధ్యతను మీరు మరిచారని అర్థం. చాలామంది కుటుంబాలతో సహా దేవుని సన్నిధికి రాకపోవటమే వారి కుటుంబాలు దేవుడిలో గొప్ప కాకపోవటానికి కారణం. సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొనటం అనేది అది మీకు చాలా దీవెన, ఆత్మీయ జీవితానికి దీవెన. మీ ఆత్మీయ ఎదుగుదల ఇదిగో దీని మీద ఆధారపడి ఉంది. దేని మీద? సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కుటుంబాలతో సహా పాల్గొంటాము అనే దాని మీద ఆధారపడి ఉంది. అర్థమైందండి? యేసు ప్రభువారు అంత గొప్పవాడు కావటానికి కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కనపడేవాడు. ఆయనకున్న అలవాటు అది. ఇంతకీ యేసు ప్రభువారు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళటానికి మూల ఎవరు అంటే మరియా యోసేపులు. నజరేత్ అనే గ్రామంలో కదండి యేసుక్రీస్తు పెరిగాడు. నజరేత్ అనే గ్రామంలో ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో యేసు ప్రభువారు ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు అని లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచన భాగం తెలియజేస్తుంది. ఒకసారి ఆ మాట చదువుకుందామా? లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి. యేసుక్రీస్తుకి ఏ వాడుకుందట?
నజరేతు అనే గ్రామంలో ఆయన పెరిగాడు కదండి. ఆయన పెరిగిన ఊరి పేరేంటి? నజరేతు. నజరేతులో ఆయన పెరిగాడు కనుక నజరేతులో ఒక సమాజ మందిరం ఉంది. ఆ నజరేతు అనే గ్రామంలో ఉన్న సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన్ని ఎక్కడ కనిపెట్టేవాడు యేసుక్రీస్తు? సమాజ మందిరంలో. ఎంత మంచి అలవాటు! సహవాసము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఆత్మీయ ఎదుగుదలకు అది చాలా ఉపయోగపడుతుంది ప్రియులారా. ఎవరైతే సహవాసము ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకు హాజరు కారో వారు ఆత్మీయంగా అంత ఎదుగుదలలో ఉండరు. మన బాబు రోజు స్కూల్కి వెళ్తే చదువు వస్తుందా? అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి పోతే వస్తుందా? అంతే కదండి. కామన్గా ఆలోచించండి మీరు. మన పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. ఇది నిజమా? సంఘ సహవాసంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటేనే మీకు మహోన్నతుడి విద్య అనేది అభ్యాసం అవుతుంది. ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు. నాకు బాధ కలిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను. లైవ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీరు కనిపించకపోవటం నాకు బాధ అనిసిందండి. పోయినసారి కూడా చెప్పానుగా, మిమ్మల్ని ఏం అనలేను, మిమ్మల్ని శాసించలేను. రండి అని శాసించలేను నేను, ఎందుకు రారు అని అడగలేను నేను. కానీ బాధపడుతూ మళ్ళీ చెప్తున్నాను. అసలు తండ్రి గారు ఆరాధనకి టైంకి వచ్చి కూర్చుంటే మీరెందుకు కూర్చోరు అంటే తండ్రి గారి కంటే గొప్ప వాళ్ళు అన్నమాట. మీరు విఐపీస్ అన్నమాట మీరంతా. అవునా? మీ కుర్చీలకి ఆ బోర్డు తగిలించమని చెప్తాను ప్రిన్సిపల్ గారికి. మీరు కూర్చునే చోటు విఐపి చైర్ అని తగిలించమని చెప్తాను. దేవుడి సన్నిధికి సమయానుకూలంగా కుటుంబాలతో సహా వెళ్ళిపోవాలి. మన కుటుంబాలలో మనం ఎలా ఉండాలో కూడా తెలియాలి. చాలామంది భార్య భర్తలండి ఇక్కడ చాలా బాగుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి. నేనైతే మా సంఘంలో ఇంటికి చెప్పకుండా పోతాను మా విశ్వాసాలకి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు మాకు తెలుస్తాయి. మా ముందు యాక్టింగ్ చేస్తారు చక్కగా. ఆడవాళ్ళు అయితే ముసుగేసుకొని కూర్చుంటారు, మగవాళ్ళు అయితే భక్తి భావాలతో కూర్చుంటారు. చెప్పా పెట్టకుండా వెళ్తావు. ఎందుకంటే టీవీ చూస్తారా, సెల్ ఫోన్ చూస్తారా, కొట్టుకుంటుంటారా, తిట్టుకుంటుంటారా, ఏంటో మాకు తెలియాలంటే నేను ఎలా వెళ్ళాలి? నేను దొంగ వచ్చినట్టు వస్తానని యేసుప్రభువు వారు చెప్పినట్టుగా వెళ్ళాలి. అర్థమైందండి? మంచి మాట, భార్య భర్తల గురించి ఉన్నతంగా దేవుడు చెప్పిన మాట చూడండి. ఒకసారి సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చదువుకున్నప్పుడు భార్య భర్తలకి ఎంత విలువిచ్చాడు దేవుడు అని నాకు అర్థమైందండి. 12:4 సామెతల గ్రంథము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అమ్మా నా వైపు చూడండి అందరూ. కిరీటాలు ఎవరికి పెడతారు? కిరీటాలు ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. అంటే ఇప్పుడు భర్తకి భార్య యోగ్యురాలుగా ఉండి ఎలా ఉండాలి అంటే అర్థం ఏంటి? నీ భర్త రాజు, నీ భర్త రాజు. నీ భర్త నువ్వు రాజుని చేసావనుకో నువ్వేమవుతావు? నువ్వు రాజువి, నీ భార్య రాణి. నీ కుటుంబానికి నువ్వే రాజువి, నీ కుటుంబానికి నువ్వే రాణివి. కొంతమంది భార్యలు రాణిలాగా ప్రవర్తించరు, రాణిలాగా బిల్డప్, కానీ ఆమె క్యారెక్టర్ చూస్తే రాణిలాగా ఉండదు. ఏ భార్య అయితే తన భర్తకు విలువ ఇవ్వదో ఆవిడ ఎన్నటికీ రాణి కాదు. ఏ భార్య అయితే తన భర్తకు విలువ ఇవ్వదో ఆవిడ ఎన్నటికీ రాణి కాదు. తన భర్తను గౌరవించే భార్య తన భర్తను రాజును చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ ఏమవుతుంది? రాణి అవుతుంది.
కాబట్టి నువ్వు రానివ్వాలంటే నీ భర్తను నువ్వేం చేయాలి? రాజును చెయ్యాలి. రాజును చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. అంటే యోగ్యురాలుగా నువ్వు ఉంటే నీ భర్త రాజు అవుతాడు. అంత గొప్పగా చెప్తున్నాడు చూసారా భార్య భర్తల బంధాన్ని గురించి దేవుడు. కొంతమంది ఇళ్ళకి కొంతమంది వచ్చినప్పుడు, అమ్మా మీ వారు ఎక్కడున్నారు అని అడిగారు అనుకో, వాడు లోపట ఉన్నాలే కానీ ఏంటి చెప్పు, వాడు లోపట ఉన్నాలే కానీ ఏంటి విషయం ఏంటి, నాతో డిస్కస్ చేసి సరిపోతాయి, నేను హోమ్ మినిస్టర్ని నాతో డిస్కస్ చేస్తే అక్కడ పని అయిపోతాయి. అంతే కదా, కొన్ని ఇళ్ళు అలాగే ఉంటాయి కదండి. అమ్మగారి దర్శనం చేసుకొని అమ్మగారిని ప్రసన్నం చేసుకుంటే పని అయిపోద్ది. నిజమే కదండి. నీ భర్తకు నువ్వే విలువకపోతే సమాజం విలువిస్తుందా? నీ భర్తకి నువ్వే విలువకపోతే సమాజం విలువిస్తుందా? కాబట్టి నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. నీ భర్త చెడ్డవాడు కావచ్చు, నీ భర్త మంచివాడు కావచ్చు, కానీ నువ్వు ఇవ్వవలసిన విలువ నువ్వు ఇవ్వవలసిందే. చాలామందికి తెలియదండి. అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే మా దగ్గరకు వచ్చి భార్య భర్తల సమస్యలు చెప్తుంటారు. మేమేం చేస్తుంటాం, అమాయకంగా చెప్పినప్పుడు మరి చెవులారా వింటుంటాం, కళ్ళు ఆల్చెప్పల్లాగా తెరిచేసి చెవులారా వింటుంటాం. తప్పదు, మరి వెనక తప్పదు. అలా చెడ్డగా చెప్తున్నప్పుడు బాధ అనిపిస్తుందండి. అలా అంటాడు, ఇలా అంటాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చెప్తుంటే బాధ అనిపిస్తుంటుందండి. ఆ మంచి భార్య ఎప్పుడు కూడా తన భర్త గురించి చెడ్డగా ఎవ్వరికి చెప్పదు. చెబితే ఒకళ్ళకు చెప్పాలి, అమ్మా నాన్నకు చెప్పాలి. అంతే కదండి, అమ్మా నాన్నకు చెప్పాలి. అంతేగాని అదే పనిగా అందరికీ కూర్చోబెట్టి చెప్తుంది అనుకో, గొప్ప భార్యే, ఇక మనకు అర్థమైపోవాలి, గొప్ప భార్యే. కాబట్టి నువ్వు యోగ్యురాలుగా ఉండాలమ్మా అన్నాడు దేవుడు. యోగ్యురాలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంటే చాలా కష్టం అన్నాడు. దొరికిందేంటే అది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. అలాంటి గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలైన భార్య తన భర్తను ఎక్కడ ఊరు పెద్దల దగ్గర కూర్చోబెడుతుందట. అంటే ఇంటికి రింగ్ మాస్టర్ ఎవరంటే ఆడవాళ్ళేనండి ఇంటికి రింగ్ మాస్టర్స్. అంతే కదండి, నిన్నమాట కదా, బైబిల్లో చెప్పిన మాట. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. తిమోతికి మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు 5వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఆ మాట అండర్లైన్ చేసుకోండి, గృహ పరిపాలన జరిగించుచు అంటే అర్థం ఏంటి? ఇంటికి రింగ్ మాస్టర్ ఎవరంటే భార్య. ఎల్లాలే ఇంటికి దీపం అన్నారు. ఎందుకన్నారు? ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందా మీ ఇల్లంతా? ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది? బ్యాచిలర్స్ రూమ్కి వెళ్ళి తెలుస్తుంది మీకు అర్థం వాళ్ళు ఎలా ఉంటుందో. బ్యాచిలర్ రూమ్కి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడ పనిముట్లు అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే, అసలు ఇల్లంతా చంద్రమందరికి అసలు శుభ్రం చేసుకోరండి బ్యాచిలర్స్. అదే భార్య భర్తల ఇల్లు ఒకసారి మీరు చూడండి. ఇంట్లో ఒక స్త్రీ ఉంటే భార్యగా ఆ ఇల్లు ఎంత చక్కగా ఉంటుంది. ఎక్కడ సామాన్లు అక్కడ సర్ది ఇల్లంతా నీట్గా ఎంత బాగుంటుంది. గృహ పరిపాలన అంటే ఇంటిని చూసుకోవటమే కాదు, ఇంటి పిల్లలను చూసుకుంటుంది. ఇంట్లో తనకిచ్చిన దేవుడిచ్చిన పిల్లల్ని తన భర్త బాగోగులు చూసుకుంటుంది. సాటి అయిన సహాయంగా ఉంటుంది. ఏమండి, లేడీ లేకపోతే అంటే భార్య లేకపోతే, పురుషుడి జీవితంలో స్త్రీ లేకపోతే అండి పురుషులకి నడవదండి. మీకు తెలియదండి, మీరు లేకుండా మాకు నడవదు. ఓపెన్గా చెప్తున్నాను, అర్థమైందండి? స్త్రీ లేకుండా పురుషులకు చల్తా నహి. ఎందుకు అంటే సాటి అయిన సహాయమని ఆ రోజే అన్నాడంటే
ఎంత క్యారెక్టర్ మీది మీకు అర్థం కావాలిగా, ఎంత గొప్ప క్యారెక్టర్ మీకు అర్థం కావాలిగా. కాబట్టి స్త్రీ ఏ ఇంటిలో గుణవతి అయిన భార్య, యోగ్యురాలైన భార్య ఉంటుందో తన ఇంటికి ఒక రింగ్ మాస్టర్లా ఉంటుంది. తన భర్తను పెద్దల దగ్గర కూర్చోబెడుతుంది, తన భర్తకు కిరీటంలా ఉంటుంది, తన కుటుంబాన్ని చక్కగా ఏలుకుంటుంది. ఇలా ఏలుకుంటూ కుటుంబం అంతా కలిసి చక్కగా దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. వారు ఫలించేటి వారిగా ఉంటారు. దేవుడు చెప్పిన సీక్రెట్స్ చాలామందికి అర్థం కాక ఎప్పుడు చూసినా గొడవలు, పంచాయతీలు, ఎప్పుడు సమాధానం. కోర్టుల నిండా ఏ కేసులు ఉన్నాయో తెలుసా అండి మీకు? భార్యాభర్తల కేసులే. కోర్టుల నిండా ఉన్న కేసులలో భార్యాభర్తల కేసులే ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల కేసులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేస్తారు, బ్రతుకు మాత్రం గ్రాండ్గా ఉండదు. ఎలా ఉంటుంది? అర్థం చేసుకోరు. అన్ని సమస్యలు. పెళ్ళి గ్రాండ్గా చేసుకుంటే కాపురాలు గ్రాండ్గా ఉంటాయని ఎప్పుడు అనుకోమాకండి. ఇద్దరి మనసులు బాగుంటే వారి జీవితాలు చాలా బాగుంటాయి. ఏ భార్యాభర్తలు బాగుంటారు, ఏ భార్యాభర్తలు మంచి అన్యోన్య దంపతులుగా ఉంటారంటే ఒక ఆయన చెప్పాడండి, భార్య గుడ్డిదై ఉండాలట, భర్త చెవిటివాడై ఉంటేనట కాపురం వదిలిపోద్దటండి, సమస్యలే ఉండవట. భార్య ఏమై ఉండాలి? భర్త. ఎందుకు భార్య గుడ్డిదై ఉండాలి అంటే ఆమెని జ్యువెలరీ షాప్ పక్కన తీసుకెళ్ళినా పాపం అందులో తీసుకెళ్ళి అందాం, ఇటు జేబు భద్రంగా ఉంటుంది. ఒకవేళ ఆవిడ ఏమైనా తిట్టినా ఈడికి వినపడదు. ఎంతసేపు అండి? తిట్టినప్పుడో వినపడదు, ఆవిడకేమో కనపడదు. సూపర్ కదా. ఇప్పుడు సమస్యలు దేని వల్ల వస్తున్నాయి? వినపడటం కనపడటం మూలానే అన్ని సమస్యలు. వినపడటం కనపడటం ద్వారానే అన్ని కుటుంబాల సమస్యలన్నీ వినపడటం కనపడటం ద్వారానే. ఆవిడ ఏదో చూస్తుంది, నాకు అది కావాలి అంటది, అంతే. ఇప్పుడు డబ్బులు లేవు అమ్మాయి, నేను తీసుకోలేను అంటాడు. నీ మోకానికి పెళ్ళైన దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నావా? అడక్కడకు ఒక్కటి అడిగాను, తీసుకుంటావా? తీసుకో, నా బతుకంతా ఇంత నేను చేసుకున్నాను, సుఖం లేదు సంతోషం లేదని ఆవిడ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడటం మూలాన డైలాగ్ వచ్చింది. ఈ డైలాగ్ ఆయన వినటం మూలాన ఆడికి ఇరిటేట్ అయిపోతాడు. ఆడేదో అంటాడు, ఏమిడేదో అంటది, ఆయన ఏదో అంటాడు, ఏమిడేదో అంటది, ఇద్దరు తన్నుకొని బయటకు వచ్చేస్తారు. సమస్యలన్నీ ఇప్పుడు దేనివల్లని మీకు అర్థం కావాలి? వినబడటం కనబడటం. అదే ఈ రెండు లేవనుకో, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. నిజంగా దేవుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా పెట్టబట్టే ఎలా ఉన్నాం. కొన్ని తీసేస్తే ఆశలు ఉంటాయా మనకి? ఆశలన్నీ ఎన్ని బాగున్నాయి కనుకనే ఎన్ని ఆశలు. కాబట్టి ప్రియులారా, భార్యాభర్తలుగా ముందు మీరు బాగుండాలి. బాగుండి మీ కుటుంబాలతో సహా ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధికి. ఇప్పుడు దేవుడి సన్నిధికి కుటుంబాలతో సహా వస్తే ఇప్పుడు మీ బాధ్యతలు మీరు నెరవేర్చిన వారు అవుతారు. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చి కొంతమంది వస్తారండి, వీడికి వచ్చేసి ముచ్చట్లు పెడుతుంటారండి. ఒకటే ముచ్చట్లు 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 ముచ్చట్లు. వదినా ఏడగొన్నావు ఈ చీర అని స్టార్ట్ చేస్తుంది, అంతే. మొత్తం ఈ ముచ్చట్లే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఇంటి వ్యవహారాలు, పనికి మాలిన వ్యవహారాలు మానేయరా? మానేయాలి. ఇక్కడికి వచ్చావంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యమైన చదువుకోవాలి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ముచ్చట్లు పెట్టుకోవటం, లేకపోతే ఇంకేదో ధ్యాసలో ఉండటం, ఇంకేదో ఆలోచనలో ఉండటం. ఈడికి వచ్చి కూడానా? ఇంటి దగ్గర ఉండి చేసేది అదే కదా. మీరు ఈడికి వచ్చిన తర్వాత అదే ధ్యాస. కొంతమందికి పాటలు పాడమని అవకాశం ఇస్తాడు సంకాపరి. అప్పుడు పుస్తకాలు తిరగతాయి, ఏ లెవెల్లో తిరగేస్తుంటారు. ఇప్పటిదాకా కూర్చున్నాగా ఒక పాట పాడాలని ఆలోచన కలుగుంటే పాట రెడీ చేసుకొని ఉండాలిగా. వాక్యం చదవమని అంటే ఒక్కసారి నలుగురు అందుకుంటుంటారు వాక్యం అందరు. ఒక్కళ్ళు ప్రిపేర్గా చక్కగా చదివేవాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటి? మొదటిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.
పాడాలి. ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన గొంతు కలిపి పాడాలి. ఇది సంఘంలో మనం చేయవలసిందే. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే మొదటిగా దేవుని స్తుతించడానికి రావాలి, రెండవది వాక్యం నేర్చుకోవటానికి రావాలి, మూడవది తండ్రికి మన విజ్ఞాపనలు తెలియచేయటానికి రావాలి. ఎందుకు వస్తున్నాం మనం ఆరాధనకి? ఆరాధనలో కొన్ని మూల అంశాలు ఉంటాయి. ఆరాధనలో ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, రొట్టె ద్రాక్షారసము, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ లేకుండా ఆరాధన అనేది జరగదుగా. కాబట్టి మనం ఆరాధనకు వస్తున్నామంటే సైలెంట్గా ఇక్కడుండి దేవుడి మాటలు వినటానికి, పాడటానికి, దేవుని స్తుతించటానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడా లేదా? చూసుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తుంటాం, మధ్యలో ఫోన్ వస్తే ఈయన ఎమ్మెల్యే, ఎంపీ గారు, కలెక్టర్ గారు లెవెల్లో బయటికి వెళ్ళి ఏడ్రా చెప్పు అంటాడు. ఆడొక సొల్లుగాడు ఫోన్ చేసినాడు. ఏడ్రా చెప్పు, తర్వాత ఎత్తలేవా ఫోను? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా చూడండి, మన సమయాన్ని అలా వాటికి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ వాతావరణంలోకి వచ్చేసరికల్లా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నేనే పాట పాడాలి, ఎలా దేవుడి సన్నిధిలో పీస్ఫుల్గా ఉండాలి, ఈ మైండ్ సెట్తోనే ఉండాలండి. ఇదే రన్ అవుతూ ఉండాలి మనకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోకంలో ఉన్నవి పనికి మాలని ఈ ధ్యాసలైనా చెప్పండి. ఇది సరి అయినది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడికి వచ్చి మనం బాగా నేర్చుకోవాలి. సమీపించి ఆలకించటం మంచిదని. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, మనమే ఆలకించటానికి ఇష్టపడాలని ప్రసంగి గారు 5వ అధ్యాయాన్ని రాస్తూ మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి ఆ మాటలు చూద్దామా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఒక్కసారి మనం చూడగలిగితే చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు? నీవు దేవుని సన్నిధికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 2వ వచనం అన్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నోటిని కాచుకో అని అంటూ తర్వాత చూడండి, నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అన్నాడు. చూడండి, కొద్దిగా ఉండాలి అన్నాడు. చూడండి, కాబట్టి సమీపించి ఆలకించటం మంచిది అంటున్నాడు. చూడండి, ఇదే మాటలలోనే సమీపించి ఆలకించటం అంటున్నాడు. మొదటి వచనంలోనే 3వ లైన్ చూడండి, బలులు అర్పించటం కంటే, బుద్ధిహీనులు అర్పించు బలులు అర్పించటం కంటే సమీపించి ఆలకించటం శ్రేష్టం. ఆలకించాలి దేవుని సన్నిధికి వచ్చి. లిజనింగ్ నేర్చుకోవాలి, హియరింగ్ వినాలి. ఇడికి వచ్చిన తర్వాత ఎంత మౌనంగా ఉండాలో తెలుసండి. అసలు ఏం మాట్లాడకూడదండి. ఇది మీ బాధ్యత. దేవుడి సన్నిధిలో భార్యాభర్తలుగా కుటుంబాలతో వచ్చినప్పుడు సమీపించి ఆలకించటం మంచిదని మనం నేర్చుకోవాలి ప్రియులారా. తర్వాత మనం సంఘానికి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటి అని మనం ఆలోచించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. 4వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారు రాస్తూ ఏమంటున్నాడు? మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, ఆ మాటలను చేసుకోండి, పౌరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనిపింపకూడదు. సంఘములో ఉన్నవారు భార్య భర్తలు పౌరుల జోలికి పోకూడదు, ఇతరుల జోలికి వెళ్ళకూడదు. అనవసరంగా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళి లేనిపోని తిప్పలు తెచ్చుకోకూడదు. ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తున్నాం? కొంతమంది అదే పనిగా ఉంటారండి. ఈయన సంగతి చూద్దాం, ఆయన సంగతి చూద్దాం, ఆయన ఏంటో తేల్చేద్దాం, ఈయనంటో తేల్చేద్దాం.
ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. లేదు, అసలు నీ ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి, పరుల జోలికి నువ్వు పోయేవాడిగా ఉండద్దు. నువ్వు అనుభవించవలసిన బాధ, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అంతే తప్ప దొంగగా కానీ, నేరస్తుడిగా కానీ, వ్యభిచారిగా కానీ ఈ బాధను మీరు పరుల జోలికి పోవారుగా ఉండి ఈ బాధను అనుభవించకూడదు. ఈ బాధ కాదు మీరు పడవలసింది. క్రైస్తవులుగా, భార్యాభర్తలుగా, దేవుని కుటుంబంగా ఈ బాధ కాదు మీరు పడవలసింది అన్నాడు. కాబట్టి ఆలోచించండి, మనం ఎవరి జోలికి ఎవరేమనన్నా క్షమించి విడిచిపెట్టడమే. ఎందుకంటే సంఘంలో సభ్యుడు నువ్వు, ఇది నీ బాధ్యత. శపించిన వారిని దీవించాలి, హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. నువ్వు ఎవరి జోలికి పోవద్దు, పరుల జోలికి పోవద్దు, ఎవరేమన్నా నువ్వేమీ అనకూడదు. ఇది నీ బాధ్యత. కొంతమంది ఉంటారండి ప్రార్థనలో మాత్రం చాలా బాగుంటారు. ఎంత చక్కగా ఉంటారంటే చక్కగా ప్రార్థిస్తారు. శాంతమ్మ పేరు, శాంతయ్య పేర్లు మాత్రం చాలా బాగుంటాయి. చాలా చక్కగా దేవుడి సన్నిధిలో చాలా మౌనంగా, దీనంగా ఉంటారు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలిక శాంతమ్మ కాస్త కాంతం అయిపోయింది. అక్కడికి పోగానే సూర్యకాంతం అయిపోద్ది. ఇక్కడ కూర్చున్నాం ప్రభు ప్రార్థన చేసి సహజంగా ప్రార్థనలు, ప్రభువా దుమ్మును, ప్రభువా ధూళిని, ప్రభువా పురుగును, ప్రభువా, ఇలా ప్రార్థన. అంటే దీనత్వాన్ని ప్రదర్శించటం కోసం దేవుడి సన్నిధిలో ప్రభువా నేను ఏ పాటి వాడినయ్యా అని ఏడ ప్రార్థన. బయటికి వెళ్ళిపోతే దుమ్ము దులుపుతా, నా సంగతి నీకు సరిగ్గా తెలీదు. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. పరుల జోలికి పోవాడిగా ఉండకూడదు. అలా మీరు పోయారా బాధపడతారు, అంతే, బాధపడతారు. ఆ బాధ కాదు మీరు పడవలసింది, అంతే కదండి. దేవుడు పగ తీర్చుకొనుట నా పని అన్నాడా, మీ పని అన్నాడా? పగ తీర్చుకొనుట నా పని, ప్రేమించటం, క్షమించటం మీ పని. మనల్ని ఎవరైనా అన్నాను అనుకోండి, నన్ను అన్నారు కదని చెప్పేసి మనం కూడా వారిని అనటము, ఏదో మ్యాన్ ల్యాండింగ్ చేయటము, వాళ్ళు మనల్ని కొట్టారనుకోండి, మనం కూడా కొట్టామను కేసులు, గొడవలు, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ బాధపడాలిగా. ఆయన ఏం చేయమన్నాడంటే ఈ బాధ కాదు నువ్వు పడాల్సింది, ఈ విధంగా చేసి ఈ బాధ కాదు నువ్వు పడాల్సింది, నాకు అప్పగిస్తే నేను చూసుకుంటాను, వాళ్ళ గురించి నాకు ప్రార్థన చేయన్నాడు, దేవుడు చూసుకుంటాను, అంతే కదండి. ఎవరినైనా ఏదైనా మనం చెయ్యాలనుకుంటే ప్రేమించటం తప్ప మనం ఏమీ చేయకూడదు. దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. కాబట్టి పరుల జోలికి పోవాడుగా నువ్వు ఉండకూడదు. సంఘానికి వచ్చిన తర్వాత నీ బాధ్యత ఏంటి? ఇందా చదువుకున్నాక రోమపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. సంఘానికి వచ్చిన తర్వాత భార్య భర్తలుగా మీ బాధ్యత ఏంటి? ఏం చెప్తున్నాడు అక్కడ? రోమపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో, నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు అనేటువంటి ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, నాకు ఆతిథ్యం ఇవ్వటమే కాదు, యావత్ సంఘానికి కూడా ఇతను ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి మర్యాద. ఆతిథ్యం అంటే ఏంటండి? ఆతిథ్యం ఇవ్వటం ఏంటంటే అతిథి మర్యాద అంటారు. ఆతిథ్యం ఇవ్వటం అనేది దేవుడికి బాగా నచ్చే పని. అంటే సంఘానికి వచ్చే మీరు సంఘంలో ఉన్నవారందరికీ ఆతిథ్యం ఇవ్వాలి. సంఘ కాపరికి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. అందుకు మాదిరి చూపించిన వ్యక్తిగా మనం ఎవరిని చూస్తున్నాం? గాయు అనే వ్యక్తిని చూస్తున్నాం. అంటే సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు నేర్చుకుంటూ యావత్ సంఘానికి నువ్వు ఆతిథ్యం ఇచ్చేవాడిగా మారిపోవాలి. పరుల జోలికి పోకూడదు, పరుల జోలికి పోయి బాధ అనుభవించకూడదు. యావత్ సంఘానికి, సంఘ కాపరికి నువ్వేమి ఇవ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇది ఏంటిది? ఇది నీ యొక్క బాధ్యత. కొంతమంది సంఘానికి వస్తారు, వాక్యం వింటారు, మీటింగ్లు పెట్టిస్తుంటారు, దేవుడి కోసం డబ్బులు ఇచ్చేస్తారు, త్యాగాలు చేస్తారు, కానీ లోబడే స్వభావం ఉండదు కొంతమందికి.
తిరుగుబాటు చేస్తుంటారు, మధ్యలో తిరుగుబాటు చేస్తుంటారు. వాటిని గురించి కూడా పేతురు గారు చెప్పాడండి. ఒకసారి పేతురు రాసిన పత్రికలోనే మనం చదువుకుందామా? పేతురు రాసిన పత్రిక మనం చూడగలిగితే మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. అందరినీ ఇది మీ బాధ్యత అండి. అందరినీ సన్మానించండి, సహోదరులు ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజులను సన్మానించండి, పనివారులారా మంచివారు సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ పైన నాయకులకు పూర్ణ భయముతో లోపడి ఉండండి. ముష్కరులు అన్న మాటకి మీరు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూడండి, టెర్రరిస్ట్ అని రాశాడు. అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎలాంటి క్రూర స్వభావం కలిగిన వారైనా, మన లేలే నాయకులు కానివ్వండి, మన పైన నాయకులు కానివ్వండి, ఎవరైనా మన పైన పెద్దలుగా ఉన్న వాళ్ళు ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నా వారికి మీరు ఏం చేయాలి? లోబడాలి. ఇది నేను చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట. చూసారంటే ఇది మీ బాధ్యత. లోబడటం మీ బాధ్యత. కొంతమంది అంటారండి, ఆయన మంచి ఆయన కాదండి, అందుకేనండి ఆయన మాట ఆయన లెక్క చేయరండి, నేను లెక్క చేయరండి. అయితే నీకు దేవుడి దగ్గర ఫలం పోతుంది. అసలు ఆయన పట్టించుకొని ఆయన ఇంత కూడా డాకని తెలుసా? నేను ఏమనుకుంటున్నా, అసలు ఆయన గురించి నీకు తెలియదు. అలాగా, అది దేవుడు ఏం చెప్తున్నాడో విను. ముష్కరులైన మీ పైన నాయకులకు సైతం మీరు పూర్ణ భయముతో, నేనన్నానా దేవుడు అన్నాడా? చూసారా? అందరినీ సన్మానించండి, రాజులను కూడా సన్మానించండి. ఇప్పుడు రాజులను కూడా సన్మానం అంటే అర్థం ఏంటమ్మా? సన్మానం అంటే అర్థం ఏంటి? శాలో కప్పేసి దండం పెట్టి దండేసి దండం పెట్టమనా? వారి మాట వినటమే నిజమైన. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి అన్నాడు. అంటే రోజుకోసారి శాలో కప్పేసి దండేసి దండం పెట్టమనా? వారికి లోబడండి, వారి మాట వారికి విధేయులవ్వండి. విధేయులవ్వటమే, వారి మాట వినటమే వారికి మనమిచ్చే గౌరవం. అలాగే రాజులను సన్మానించండి. ఇప్పుడు మనం రాజులంటే, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో రాజు అంటే ఎవరైనా చెప్పాలి? సీఎం. ఎవరైనా రేవంత్ రెడ్డి గారు అనుకుందాం. తర్వాత మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఓకే, మన జిల్లా కలెక్టర్, మనం ఉండే వార్డు కౌన్సిలర్, ఓకేనా, ఒక నగర మేయర్. వీళ్ళు మన మీద ఏలుతున్న నాయకులు వీళ్ళు, అంతే కదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలి? గౌరవించాలి. లోక సంబంధంగానే దేవుడు చెప్పాడు ఇక్కడ. ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు, లోక సంబంధంగా చెప్తున్నాడు. చెడ్డవారైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వారికి మీరు లోబడండి. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ఏమండి, మేము లోబడతామండి, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు మారరంటే, వాళ్ళు మారకపోతే వాళ్ళకి తాలింపు ఉంది తర్వాత దేవుడితో తాలింపు ఉంది వాళ్ళకి, నీకు తెలియదు. ఇంతమందిని నీ పాదాల చెంత పెట్టి ఇంతమందిని నీకు లోబడేలాగా నేను చేశాను రా, నువ్వేం చేసావురా అని దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి. మంచి వాళ్ళకే లోబడాలి, చెడ్డ వాళ్ళకు లోబడకూడదు అని ఎక్కడ లేదు బైబిల్లో. కొంతమంది భార్య లేక చెప్తారు కదండి, ఆయన మంచోడు కాదండి, అందుకే నేను ఆయన మాట ఏంటండి, ఆయన లెక్క చేయండి. అసలు ఆయనతో నాకు కుదరదండి. నువ్వు మంచివాళ్ళ నువ్వు చేసుకున్న తర్వాత నీ భర్త మంచివాడైనా చెడ్డవాడైనా నువ్వు ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి లోబడాలి. తాళి కట్టాడు గనుక, జీవితాన్ని పంచుకుంటున్నాడు గనుక, నీ లైఫ్ పార్ట్నర్ గనుక ఎప్పుడు కూడా మనం విలువలు తప్పకూడదు. క్రైస్తవులంటే విలువలతో కూడిన జీవితం. పొరల జోలికి పోకోకుండా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి, అందరికీ లోబడే స్వభావం కలిగి ఉండాలి. నాయకులు ఎలాంటి వాళ్ళైనా పూర్ణ భయముతో విధేయులుగా ఉండాలి. ఇది భార్యాభర్తలుగా సంఘములో మీ బాధ్యత. నిజమండి, నేను మీకంటే ఎక్కువ ఎదిరించే స్వభావం ఉన్నవాడినండి. నేను మాట్లాడటం మొదలు పెడితే ఆడెవడు ఉండడు నా పక్కన, అలా మాట్లాడతాను. మరి
నేను వాక్యం తెలుసుకున్న తర్వాత ఇలా ఉండకూడదన్నమాట, దేవుడు ఇలా చెప్పాడనమాట. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే వారిని నేను గౌరవించవలసిందే అని నేర్చుకున్నానండి. నేర్చుకున్నాను కనుక అనుభవంతో మీ ముందు పెడుతున్నాను. సంఘంలో మీ బాధ్యత ఇదని. ఏమండి, కొంతమంది అమర్యాదగా మాట్లాడుతుంటారు. వయసు తేడా ఏమి తెలీదు. వయసు తేడా ఏం కూడా ఉంటుందా? చిన్నవాడివాయండి పెద్దవానితో అంత అమర్యాదగా. నువ్వు చదువుకునేటప్పుడే పెద్దలను గౌరవించాలని చదువుకున్నావే పాఠ్యపుస్తకంలోనే. ఆ పాఠ్యపుస్తకం అట్టా మీదనే ఉంటుంది, పెద్దలని గౌరవించాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని చదువుకున్నామే. ఆ పుస్తకాలలో అది చదువుకొని వచ్చామే కదా. ఇందులోకి వెళ్తే గౌరవం కాదు, పూర్ణ భయముతో లోబడాలి అని ఉంది ఇందులో. ఆ మాట కంటే ఈ మాట ఇంకా డెప్త్గా ఉంది. పూర్ణ భయముతో అంటే ఆలోచించండి ప్రియులారా. ఇది మీ బాధ్యత అని సంఘములో ఉన్న వారికి నేను తెలియజేస్తున్నాను. ఇక సంఘములో ఉన్నవారు దైవ కార్యాలలో సహకారులుగా ఉండాలి. ఇది మీ బాధ్యత. చాలా ఉన్నాయి మరి బాధ్యతలు. సంఘంలో ఉన్న భార్యాభర్తల బాధ్యతలు, సంఘంలో ఉన్న భార్యాభర్తల బాధ్యతలు సంఘ కార్యక్రమాల్లో సహకారులుగా ఉండాలి. ఉన్నారు కదండి చాలామంది బైబిల్ గ్రంథంలో సహకారులుగా. మనందరికీ బాగా తెలిసిన మాట ఫిలిప్పీపత్రిక 4:3 ఫిలిప్పీపత్రిక 4:3 3-4 ఏమన్నాడు? అవును, నిజమైన సహకారి ఆ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. అంటే సంఘ కార్యక్రమాలలో సహకారులుగా ప్రయాసపడేవారిగా ఉండాలి. ఇది మీ బాధ్యత. కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తారని సహకరించడానికి ముందుకు వస్తారు. నచ్చని వాళ్ళు ఏదైనా చేస్తారని అనుకోడు, ఇది ఆయన చేసేదాడు, ఇది నాకు సంబంధం. అది దైవకార్యం కాదా? పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం అనేది హ్యూమన్ బాడీలో పక్షవాతంతో సమానం. ఆత్మీయ జీవితానికి పక్షపాతం పెరాలసిస్తో సమానం. ప్రేమ లేకపోతేనే పక్షపాతం ఉంటుంది మనిషిలో. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలి అని అంటే అన్ని అవయవాలకు రక్తం సరఫరా అవ్వాలి. అంతే కదండి. రక్తం ఎక్కడైతే నిలిచిపోతుందో, సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో, ఆ నార్మల్ సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటుందో ఆ పార్ట్ కాస్త పనిచేయటం ఆగిపోతుంది. అలాగే దేవుని సంఘంలో ఎవరైతే పక్షపాతాన్ని చూపిస్తారో వాళ్ళు పనిచేయని అవయవాలతో సమానం. పనిచేయని అవయవాలు. ఈ చేయి పడిపోయింది అంటే సంఘంలో ఒక వ్యక్తి పక్షపాతం చూపిస్తున్నాడు, అతడు ఆత్మీయంగా పడిపోయినవాడు, చచ్చిపోయినవాడు. పక్షపాతం చూపించడం క్రైస్తవ జీవితానికి సరి అయినది కాదు. నువ్వు సహకారిగా ఉండాలి, పక్షపాతం లేనివాడిగా సంఘంలో అందరి ఎడల ప్రేమగా ఉండాలి. కొంతమంది కొన్ని ఒకళ్ళింట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఆడికి పోరు, వాళ్ళకి మాకు పడదా అంటారు. పడదేంటి? అసలు ఆ లోకంలో ఆడు పడదు, ఈడు పడదు, ఆడంటే నచ్చదు, ఈడంటే ఆడించే కదా ఈడికి వచ్చింది. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఆయన పడదు, నాకు ఈయన పడదు. ఇదేంటి? నిజక్రైస్తవుడికి అందరూ పడతారు. నాకు ఆయన పడదు, ఈయన పడలేదంటే నువ్వు అక్కడ పడిపోయి ఉన్నావు అని అర్థం. నువ్వు పడిపోయి ఉన్నావు. అదే పక్షపాతం హ్యూమన్ బాడీలో పక్షవాతంతో సమానం, పారాలసిస్ స్ట్రోక్తో సమానం. కాబట్టి పక్షపాతం చూపటం మనకు అంత మంచిది కాదు. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. కాబట్టి సహకారులుగా ఉండి పక్షపాతము లేని వారిగా మీరందరూ సంఘంలో మీ బాధ్యతలు నెరవేర్చాలి ప్రియులారా, నెరవేర్చాలి. ఇక ఇది మన సంఘంలో బాధ్యతలుగా నేను మీ ముందు పెడుతున్నాను. ఓకే, సంఘం వెలుపల మన బాధ్యత ఏంటి మరి? చివరిగా ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. ఒకే ఒక్క మాటతో అన్నీ అందులో మిళితమై ఉన్నాయి. చూడండి ఒకసారి,
సంఘం వెలుపల ఉన్నవారి మన బాధ్యత. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఏమని హితోపదేశం చేస్తున్నాడు చూడండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనవలెను. ఇది నీ సంఘం వెలుపల నీ బాధ్యత. ఇది ఇప్పటిదాకా సంఘం లోపటి బాధ్యతల గురించి మాట్లాడుకున్నాం. సంఘం వెలుపలికి వెళ్ళిపోతే సంఘం వెలుపల ఉన్నవారు అందరూ అన్యులు, దేవుణ్ణి నమ్మనివారు, ఇతర దేవతలు పూజించేవారు, లోకాశల్లో ఉండేవారు. వాళ్ళతో మాకు పని లేదులే, వాళ్ళతో మాకు అవసరం లేదులే అని అనుకొని, నేను దేవుని బిడ్డని, మీరు దెయ్యం బిడ్డలు. మా ప్రాంతంలో ఒక ఆయన, మీరు సైతాను బిడ్డలు, మేము దేవుని బిడ్డలం అని అంటాడండి. ముఖం మీద నన్ను ఎత్తాడండి. అలా అనొచ్చా? నువ్వు కూడా ఒకప్పుడు సైతాను బిడ్డనేగా ఉండి దేవుని బిడ్డగా మారిపోయావు. నువ్వు అలా అనొచ్చా? అనకూడదుగా. కాబట్టి సంఘం వెలుపల ఉన్న వారితో ఎలా అనకూడదట? అమర్యాదగా, అంటే చాలా గౌరవంగా. ఆయన పేరు మరి తాగుబోతే కావచ్చు, ఆయన పేరు పిచ్చయ్యే కావచ్చు. పిచ్చయ్య గారు అని సున్నితంగా నువ్వు పిలవాలి, సున్నితంగా పిలవాలి. ఆయన పేరు పెంటయ్యే కావచ్చు, పెంటయ్య తాగుబోతే కావచ్చు, ఆయన ఏ పోతైనా కావచ్చు. నువ్వు మాత్రం పెంటయ్య గారు బాగున్నారండి ఎలా మాట్లాడాలి? మరి సాఫ్ట్ కార్నర్లో మాట్లాడాలి. ఒరే పెంటిగా అన్నావు అనుకో, నీ ఈ విమానం మతం మోగిద్ది. అదే అమర్యాదగా నడుచుకోవటం అంటే. అర్థమైందండి? మీరు సంఘం వెలుపల ఉన్న వారితో అమర్యాదగా నడుచుకోవద్దు అన్నాడంటే వాళ్ళ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సంఘం విషయంలో, సంఘంలో మన బాధ్యత నెరవేర్చడంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో, సంఘం వెలుపల ఇంకంతకంటే ఎక్కువగా బాధ్యతగా మనం మసలుకోవాలి. తెలుసండి? అందరినీ ఎడల గౌరవంగా మాట్లాడాలి. ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏ ఒక్కరిని. సంఘంలో కొన్ని ఉన్నాయి, సమాజంలో కొన్ని ఉన్నాయి. ఏంటి అవి అంటే, సంఘంలో కొన్ని పోతులు ఉంటాయి. పోతులు అంటే తెలుసు కదండి. తిండిపోతు, తాగుబోతు. సంఘంలో కూడా ఉంటాయండి. తిండిపోతు, తాగుబోతు, వదరబోతు, నెదరబోతు, తిట్టుబోతు. అబ్బో, ఈ పోతులు ఉంటాయి. సంఘంలో ఉన్నాయంటే ఇక సమాజంలో ఇంకెక్కువ ఉంటాయి. ఆడ ఇంకెక్కువ ఉంటాయి. సంఘంలో ఉన్నవారి ఎడలనే ఇంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇక సంఘం వెలుపల ఇంకెంత జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ఒకవేళ సంఘంలో ఉన్నవారు అమర్యాదగా నడుచుకున్న బ్రదర్ పోనీలే క్షమిస్తా అంటాడు. ఎందుకంటే ఇక్కడ కొంత వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు కనుక నేను వదిలేస్తారు క్షమించి. కానీ బయట ఆడు వదులుతాడా? కుమ్మేయడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. ఎవరి పట్ల అమర్యాదగా నడుస్తూ. పౌలు గారు సంఘం వెలుపల వారి ఎడల ఎలా ప్రవర్తించారో ఒక్క మాట, ఫినిషింగ్ టచ్, ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. ఓకేనా? రైట్. చూడండి, అపోస్తల కార్యగ్రంథము. సంఘం వెలుపల ఉన్న వారితో ఎలా నడిచాడు? ఒక దైవ సేవకుడు, ఒక సంఘ కాపరి, ఒక అపోస్తులుడు, ఎన్నో సంఘాలు కట్టినవాడు, ఎంతో పరిచర్య చేసిన ఆయన. చూడండి, చివరి అధ్యాయం 28వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో ఎలా సంఘం వెలుపల ఉన్న వారితో ప్రవర్తిస్తున్నాడో, సంఘం వెలుపల ఉన్న వారితో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో ఇక్కడ రాయబడింది. చూడండి ఏమంటున్నాడు ఆయన. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి, చూసారండి, తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి అంటే ఒకచోట అద్దె ఇంట్లో 2 సంవత్సరాలు కాపురం ఉన్న పౌలు గారిని పలకరించడానికో, పౌలు గారితో రిలేషన్ ఉన్న వాళ్ళు, పౌలు గారిని కనపడిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తుంటే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? సన్మానం అంటే ఇందాక ఏం చెప్పాను మీకు అర్థం? మాట వినటం, గౌరవించటం, గౌరవప్రదంగా మాట్లాడటమే నిజమైన సన్మానం.
2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట్లో ఉండి తన యొద్దకు వచ్చు వారందరిని ఏం చేశాడని రాయబడింది? సన్మానించి అని రాయబడింది. సన్మానించి అని రాయబడింది. ఓకే, ఇంతగా అందరిని సన్మానిస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన్ని చూడండి, ప్రజల్లో ఎంత ఆదరణ కలిగిందో. ప్రజలందరూ ఎలా ఉన్నారట ఆయన పట్ల? ఏ ఆటంకము లేకుండా పూర్ణ భయము పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి సంగతులు, అంటే ఆయన వాక్య పరిచర్యకి అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకున్నాడు. అందరితో చక్కగా మంచి సమాధానంగా ఉంటున్నాడు, సన్మానిస్తున్నాడు. ఏదైనా వాక్యం చెప్పడానికి ఒక చోటకి వెళ్ళి ఆ గ్రామంలో వెళ్ళాడు అనుకో, ఎవరింటికైనా వెళ్ళాడు అనుకో, ఆ చుట్టూ వాళ్ళందరూ ఏమంటారు? పౌలు గారా, మావుడే. ఎందుకంటే మా ఆడలంతా, ఎందుకంటే మరి ఈ పిచ్చి ఉంటుంది కదండి కొంతమందికి. ఏ పిచ్చి ఉంటుంది? మా మాట వింటున్నాడు అనుకుంటే, అరే వీడు మనోడు రా అంటారు. అంటారా అనరా? నిన్ను గౌరవించినప్పుడు నువ్వు ఏమంటావు? ఆయన మాకు తెలుసు అండి, ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన, మీకెందుకండి ఆయన సపోర్ట్ చేస్తారా చేయరా? అంటే ఆయన అందరినీ సన్మానించటం మూలన వాక్యం ప్రకటించటానికి అనువైన వాతావరణం ఆయన చుట్టూ ఏర్పడింది. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళి మీటింగ్కి మన పక్క మనం ఉండే వీధిలోనే, మనం ఉండే ఆ బజార్లోనే ఒక మీటింగ్ పెట్టామనుకో, 10 మంది వచ్చే మీటింగ్ ఆపేస్తారు. ఎందుకంటే మనం అంత సమాధానంగా ఉంటున్నాం. మరి అందరితో వచ్చేస్తారు, బాక్సులని కింద పడేస్తారు, స్టేజ్ బీకి అవతలేస్తారు, ఆ ఫ్లెక్సీ దించేస్తారు, ఎవడరా ఇక్కడ నుండి మీటింగ్ పెట్టమన్నది అంటారు. ఈ వాతావరణం రావటానికి కారణం ఏమిటి? నువ్వు చుట్టున్న వారితో అమర్యాదగా నడుచుకుంటున్నావు. సంఘం వెలుపలున్న వారితో నీకు మర్యాద లేదు, వారితో నీకు సరి అయిన రిలేషను లేదు కనుక. అదే నువ్వు అందరిని గౌరవించు, అందరినీ సన్మానించు, అందరి ఎడల మంచిగా మర్యాదగా నడుచుకో. నువ్వు ఏం చేస్తున్నా నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు మంచి పని చేస్తానంటే నీకు సపోర్ట్ చేస్తారు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘం వెలుపల వారి ఎడల కూడా చాలా జాగ్రత్తగా గౌరవప్రదంగా మనం నడుచుకుంటేనే సమాజంలో, సంఘంలో మన బాధ్యతను మనం నెరవేర్చిన వారం అవుతాము అని ఈ సమయాన్ని బట్టి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అర్థమైందండి? సంఘం వెలుపల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు మీరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉండలేదు అనుకోండి, ప్రార్థనకి ఎందుకంటే పోవటం అంటారు. మనల్ని అంటారా అనరా? కొంతమంది భార్య భర్తలు ఇంట్లో కొట్టుకుంటూ రోడ్డు మీద కూడా వచ్చేస్తారు. ప్రార్థన పోయేటోళ్ళనా? ప్రార్థన పోతారు, ఆదివారం మళ్ళీ ఆరాధన కూడా పోతారు. ఇంకెందుకండి ప్రార్థన పోవటం? ముందు మీరు మంచిగా ఉండండి, ప్రార్థన తర్వాత అంటారు. మీరే కొట్టుకుంటూ మీరే తిట్టుకుంటూ ఉంటాడు. మేమే బాగున్నాం కదా అన్నిలంగా, మీరే ఇలా ఉంటే ఇంకెందుకండి ప్రార్థన పైన మీకు ఆడ ఏమీ మార్పు లేదండి అని అంటారా అనరా? కాబట్టి మీ ప్రవర్తన సంఘంలో ఎలా ఉంటుందో సమాజంలో కూడా అలాగే ఉండాలి. ఇంకో విషయం తెలుసా అండి? ప్రార్థనకి వెళ్ళే వారి మీద 1000 కళ్ళు ఉంటాయి. ఆడు తాగుతాడు, ఇంకేదో చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆడు. కానీ నువ్వు ఏ రోజైనా చిన్న తప్పు చేసావా, నేను ప్రార్థన పోతాను ఏంటి అయి పని అంటాడు. ఇప్పుడు వాడిని అడిగేవాడు ఎవరు లేడు, మళ్ళీ ఆడు అన్నీ చేస్తుంటాడు. కాబట్టి సంఘం వెలుపల ఉన్న వారితో నువ్వు చాలా మర్యాదగా నడుచుకుంటే పనికి పనులు చేయమని కాదు, వాళ్ళ ఎడల దైవికంగా మర్యాదగా నడుచుకోవాలి. ఓకేనా? కొంచెమైనా మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉంటారని కొన్ని జాగ్రత్తలు హితోపదేశం మీ మేలు కోరి చెప్తున్నాను. భార్యాభర్తలుగా మీరు బాగుండాలి, మీ పిల్లలను మీ కుటుంబాలు బాగుండాలి, మీరు దైవికంగా గొప్పగా ఎదుగుతూ ఉండాలి. ఇక్కడికి వస్తేనే మీరు ఎదుగుతారు, ఇక్కడ నేర్చుకుంటేనే మీరు ఎదుగుతారు, సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటేనే మీరు ఎదుగుతారు. ఎదుగుతున్న మీరు మీ బాధ్యతను తెలుసుకొని ప్రవర్తించాలి, ఇక్కడ మరియు సంఘం వెలుపల. అలా మీరు ప్రవర్తించాలని కోరుకుంటూ